వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ముచ్చింతల్ శంషాబాద్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ గురించి మీకు యూస్ఫుల్ గా ఉండేలా కొన్ని డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా పార్ట్ 1. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వెంటనే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు ఈ పార్ట్ 2 మీకు అర్థమవుతుంది. సో ఎంట్రీ టికెట్ పర్సన్ కి 250 రూపీస్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటుంది. ప్రసాదం తీసుకోవాలి లైక్ లడ్డు పులిహోర లాంటివి ఒకటి 50 రూపీస్ ఉంటుంది. మధ్యాహ్నం అన్నదానం మాత్రం ఫ్రీగా ఉంటుంది. మరి మేము ఎక్స్ప్లోర్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏంటి, అక్కడ ఏం స్పెషల్ ఉందో ఇప్పుడు చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న సమాత వేదిక దగ్గర ఈ దివ్య సేవ అందుబాటులో ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రేమతో భక్తితో భోజనం అందిస్తారు. వేదిక సాంప్రదాయంలో తదియార్ధన అంటే భగవానికి సేవగా అందరికీ సాత్విక ఆహారం అందించడం అని అర్థం. ఇప్పటి వరకు వీడియోలో చూసారు కదా ఎంట్రీ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి అని. ఇప్పుడు మన మెయిన్ అట్రాక్షన్ అయిన రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని అలానే ఒక చోటే 108 దివ్య దేశాలని చూడబోతున్నాము. ముందుగా టికెట్స్ తీసుకోవాలి. డిజిటల్ గా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది ప్రసాదం కావాలన్నా, లడ్డు పులిహోర కావాలన్నా, బుక్స్ తీసుకోవాలన్నా, లోపల ఉండే షోస్ చూడాలన్నా అన్నిటికీ సెపరేట్ గా టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా సిస్టమేటిక్ గా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి విజిటర్స్ కి కూడా ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి కొన్ని స్టెప్స్ కి ఒకసారి పైకి చూస్తే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వేరే వేరే యాంగిల్స్ లో కనిపిస్తూ మరింత అద్భుతంగా అనిపిస్తుంది. ప్రపంచం నుంచి వేల మంది భక్తులు తన బంగారాన్ని డొనేట్ చేశారు. ఆ బంగారంతో తయారైన స్వర్ణ రామానుజాచార్య కూడా దర్శించుకునే అవకాశం దొరికింది. ఫైనల్ గా 216 ఫీట్ రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూసేసాము. నిజంగా దాని ముందు నిలబడితే ఆ వైభవం మాటల్లో చెప్పలేము. వాటర్ షో కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ 20 మినిట్స్ షో ఉంది. దాని టికెట్ ₹100 per పర్సన్. ఈ షోలో మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క చరిత్ర, రామానుజాచార్య వారి గొప్పతనం, వారి బోధనలు ఎలా ప్రపంచానికి మార్గదర్శకం అయ్యాయో చాలా అందంగా చూపిస్తారు. మీరు హైదరాబాద్ లో ఉంటే లేదా హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి వెళ్తే మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 108 దివ్య దేశాలను దర్శించుకుందాం. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి దివ్య దేశంకి ఆ ఒరిజినల్ దివ్య దేశంతో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ప్రతి సన్నిధి దగ్గర ఆ మూల స్థానంని గుర్తు చేసే శ్రీమూర్తిని ప్రతిష్ఠించారు. అంటే మనం ఆ ఒరిజినల్ ప్లేస్ కి వెళ్ళకపోయినా దానికి సంబంధించిన దివ్య అనుభూతిని ఇక్కడే పొందవచ్చు. అందుకే చాలా మంది భక్తులు ఈ ప్లేస్ ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఒక చోటనే తిరుగుతూ 108 దివ్య దేశాల దర్శనం చేసిన అనుభూతి కలుగుతుంది. మాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి సన్నిధి దగ్గర ఆగి చూస్తూ ఉంటే మన దేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ క్షేత్ర గురించి తెలుసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం చూడటానికి అందమైన ప్లేస్ మాత్రమే కాదు, భక్తి చరిత్ర మరియు సంస్కృతి అని కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. నేరేడుపల్లి చెట్లు నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చూడకపోతే తప్పకుండా ఇక్కడ చూడండి. అందరూ చెట్లు అంటే విలేజెస్ లో చూడాలి అంటారు, కానీ ఇప్పుడు విలేజెస్ లో కూడా చెట్లని నరికేస్తున్నారు. ముందుగా మనం లడ్డు ఇంకా పులిహోర టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్స్ ని రిడీమ్ చేసుకోవడానికి ప్రిమైసెస్ లో 2-3 కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి టికెట్ చూపిస్తే ప్రసాదం తీసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, మనం టికెట్స్ కొన్న కౌంటర్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న కాంప్లిమెంటరీ బుక్స్ కూడా ఇస్తున్నారు. మేమైతే ఇంగ్లీష్, హిందీ ఇంకా తెలుగు బుక్స్ తీసుకున్నాము. లిటిల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 108 దివ్య దేశాల గురించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మనం చూసిన ప్లేసెస్ అన్ని ఇవే. 108 దివ్య దేశాలు, అన్నదానం, ప్రసాదాలు, స్వర్ణ రామానుజాచార్య విగ్రహం, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, ఇలా చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేశాము. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. చూసి ఎంజాయ్ చేయడంతో పాటు మంచి అనుభూతిని కూడా పొందాము. కొన్ని ప్లేసెస్ ఫొటోస్ కోసం గుర్తుంటాయి, కానీ ఇలాంటి ప్లేసెస్ మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గుర్తుంటాయి. మీరు ఇంకా విజిట్ చేయకపోతే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ తో అయినా వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదంతా ఎక్స్ప్లోర్ చేసేటప్పటికి మాకు హాఫ్ డే అయిపోయింది. ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే, పాసిబుల్ అయితే ఈవినింగ్ టైమ్ లో విజిట్ చేయండి. మేమైతే మార్నింగ్ వెళ్ళాము. కొంచెం ఎండ వేడి చాలా ఎక్కువ అనిపించింది. అందుకే కంఫర్టబుల్ గా ఎక్స్ప్లోర్ చేయాలి, పిల్లలతో ఇంకా పెద్దవాళ్ళతో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ టైం బెస్ట్ అని మాకు అనిపించింది.